కేబీఆర్ న్యూస్ కి భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మెగా పేరెంట్స్ డేలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుడిసె ఆదికృష్ణమ్మ. కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం అగ్రహారం గ్రామంలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు. అదోని నియోజకవర్గానికి చెందిన మండగిరి ఎంపీయూపీ జడ్పీ హై స్కూల్లో మరియు ప్రభుత్వ బాలికల ఇంటర్మీడియట్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, విద్య మన భవిష్యత్తుకు బలమైన ఆయుధం, కష్టపడితే ఏదైనా సాధ్యమే, మన గ్రామాల నుంచే డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు రావాలి అని ప్రోత్సహించారు. అలాగే తల్లిదండ్రులకు మంచి విద్యను అందించడంలో భాగస్వాములై ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా వేశారు దాదాపుగా 67 లక్షల మందికి. ఇప్పుడే మన రేణువర్మ అన్న చెప్పారు, ఈ రోజే మిగతా వాళ్ళకి కూడా పడతాయని. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏదైతే హామీ ఇస్తుందో అది 100% నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, కాలేజీల్లోనే చదివాను. కానీ మనం ఒక సంకల్పం అనేది గట్టిగా పెట్టుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, నేను ఇక్కడ బైపీసీ చదివిన తర్వాత 1 ఇయర్ నేను వేరే కాలేజీలో చదివి అంటే డాక్టర్ కావాలని ఆశతోనే వెళ్ళాను. కానీ నాకు అన్నిట్లోనే 50కి 47, 42, 43 వచ్చాయి. కానీ ఫిజిక్స్లో పోవడం వల్ల నేను డాక్టర్ కాలేకపోయాను. కానీ ఫిజిక్స్లో కింద మంచి మార్కులు వచ్చింటే ఈరోజు నేను డాక్టర్ వృత్తిలో ఉండేదాన్నేమో. బట్ అదృష్టమో దురదృష్టమో రాజకీయాల్లోకి రావడం, నిరంతరం రాజకీయంలోనే ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయడం అనేది అదొక అదృష్టంగా భావిస్తాను. డాక్టర్ కాకపోయినా కనీసం సమాజ సేవకి నా జీవితాన్ని అంకితం చేయడం ఆనందంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి ప్రతి స్టూడెంట్. ఎందుకంటే అబ్దుల్ కలాం ఏమని చెప్పారు, కళలు కనండి, పెద్ద పెద్ద కళలు కనండి, కన్న కళల్ని సాకారం చేసుకోండి, దానికి సాకారం చేసుకోవడానికి మీ వంతుగా కృషి చేయండి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అబ్దుల్ కలాం కూడా కింద ఒక దీంట్లోన రోడ్డు మీద ఉండే లైట్లోన గవర్నమెంట్ పెట్టిన ఒక లైట్ కింద ఆయన చదువుకున్న వ్యక్తి. ఆయన చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు సైంటిస్ట్గా ఎదిగారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతిగా ఎదిగారు. అంటే ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో మనమందరం అట్లాంటి వాళ్ళ జీవితాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక బుక్, మంచి బుక్ని, మీకు మేబీ ఫోన్లు ఇచ్చింటారు. ఎందుకంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, రోజు వెళ్తుంది, అమ్మాయి సేఫ్టీ ముఖ్యమని చెప్పి మీకు సెల్ ఫోన్ ఇచ్చింటారు మీ పేరెంట్స్. ఒకవేళ ఇచ్చుంటే మీరు ఇట్లాంటి చెడు వాట్లకి అలవాటు కాకుండా ఒక మంచి బుక్ని మీరు నేస్తంగా భావించి ప్రతిరోజు 1 పేజీ 2 పేజీలో బుక్ను చదివితే మీకు ఎంతో జ్ఞానం అందుతుంది. ఒక కొటేషన్ చూశాను నేను, బుక్ చదవడానికి తల వంచు, ఆ బుక్ సారి. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు లేని విధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కూడా మనం కూడా ఈ స్కూల్స్ని అయితేనేమి, కాలేజెస్ని అయితేనేమి, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన గవర్నమెంట్ని తీర్చిదిద్దాలని ఏకైక సంకల్పంతో ఈరోజు వాళ్ళు ప్రతి టీచరు వాళ్ళ స్టూడెంట్స్ ఎదగాలని చెప్పి మంచిగా కోరుకుంటుంది. ఈరోజు సమాజంలోన మనల్ని ముగ్గురు మన ఎదుగుదలని కాంక్షించే వాళ్ళు. ఒకరు తల్లిదండ్రులు, రెండో వాళ్ళు మన గురువులు. కాబట్టి వీళ్ళు ముగ్గురు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తే విజయం ఎక్కడికి పోదు. అకంఠిత దీక్షతో చదివి మంచి భవిష్యత్తులో మంచిగా రాణించాలని కోరుకుంటూ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం
तद्ब्रह्मां तद्वायुं तदान्नं तत्सर्वं तत्पूर्णमः नमस्कारस्तं इन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मा त्वं प्रजापते त्वं ददामि पूज्यदेवं ब्रह्मभवस्वरं तत्संज्ञारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतेः दैवी स्वस्तिरस्तनः स्वस्तिरमानुषेभ्यः ओर्धं जिगातभेषजं षण्णास्तदिपदे स्यात्वभावं विश्वतो अत्यदिष्टस्त्रियं विदामृतत्वशेषानः इदं धेनादेताजाय सन्तोस्यासिनातं ग्रीष्म सिद्धशब्दभिः सप्तासासन्तर्गयः देवाय दुर्गिम्रेषे प्रोक्षन्नाकरे तस्मादो तस्मादस्मादस्मादस्मादस्मादस्मादं सुभेदास्यामनामदेवताते श्रीशिलाः वरकल्पा वैवस्त्रमन्त्रे गर्गे तथा भाले कुञ्जे वर्धवर्षे वर्तकण्डे विरोधिक्षो गुरुवासरे शुभवासरे शुभशिष्टायां शुभदितो श्रीमान् श्रीमतः गोत्रः देवेन्द्रवतो भूष्यः आवेन्द्रवतो देश्यः सर्वजनस्य सुजातानां देश्यः देश्यः सर्वजनस्य साई जामिके नाम देश्यः अभिषेक नाम देश्यः सह कुटुंबानां क्षेमस्थैर्य కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ఎస్సాగ్రహారం గ్రామంలో గురువారం జరిగిన చదువుతూనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని స్కూల్ హెడ్ మాస్టర్ సోమశేఖర్ తెలిపారు. ఎస్సాగ్రహారం గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా టీవీ సెల్ ఫోన్ దూరంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం టీచర్స్ హెడ్ మాస్టర్ స్వామిశేఖర్, ఏ వీర్రాజు, ఎల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. And media representatives and my teachers and my blessings to my students. మీ అందరికీ స్వాగతం ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ యాక్చువల్లీ దిస్ స్కూల్ ఈజ్ నార్మల్లీ ప్రైమరీ స్కూల్ అప్ టు లాస్ట్ ఇయర్, బట్ దిస్ ఇయర్ the school updated to model primary school. It's nothing but it's not a normal primary school. Now it is a model primary school. So what is model primary school? Asala ఆదర్శ పాఠశాలగా మనది అప్లోడ్ అయింది. ఏంటి ఆదర్శ పాఠశాల అంటే? Model primary school means here 5 classes are there and each class contain one teacher. So every class, for first class one teacher will be there and second class one teacher will be there. So each and every teacher can take care on their particular class students. That is first thing. And the second thing is we'll get a lot of funds. Okay, who's that? Anu, that is the one thing. And second thing is we'll get a lot of funds. మనకి ఫండ్స్ పరంగా కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ని ముందు కన్సిడర్ చేస్తారు. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ we can take each and every student, we can prime each and every student in a particular based and we can give each and every student everything. We can give moral values, we can teach them. ప్రతి ఒక్క విద్యార్థిని వాడికి లెసన్స్తో కాకుండా మిగతా అన్ని కో-కరిక్యులర్ యాక్టివిటీస్లోనే మనం ఇక్కడ ట్రైనప్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to congratulate each and every parent. ప్రతి పేరెంట్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ది స్కూల్ అప్గ్రేడెడ్ టు మోడల్ ప్రైమరీ. ఎందుకంటే మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం వల్లే ఇది మామూలుగా ఉండే ప్రైమరీ స్కూల్, నార్మల్ ప్రైమరీ స్కూల్ వల్ల ఆదర్శ పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్గా కన్వర్ట్ అయింది, అప్లోడ్ అయింది. So first of all, I would like to thank each and every parent and thank each and every elders. ఇక్కడ మన గ్రామ పెద్దలు కూడా, అలాగే our chairman, especially our school chairman Mr. ఎలమంచిలి వెంకటరమణ గారు, ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా మాతో పాటు he also just become like a backbone to our school. మాకు ఒక వెన్నుముకలా ఆయన నిలబడి మాకు పిల్లల్ని జాయిన్ చేయడంలో ఆయన కూడా ఎంతో కృషి చేయడాన్ని నేను ఇక్కడ మీ అందరి ముందు ఆయన్ని అభినందిస్తున్నాను. ఓకే, 60 మంది దాటితే 5 టీచర్లు ఉంటారు, ఒక్కొక్క క్లాస్లో ఒక టీచర్ అనమాట. మనకి ఇప్పుడు 61, 62 ఉన్నాయి. దానికోసమే కొంతమంది ప్రైవేట్ పిల్లలు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ స్కూల్ నిలబెట్టాలనండి. ఒక 60కి ఒక
విద్యార్థి దగ్గర కూడా ఒక పోస్ట్ పోతుంది. ఆ ఒక పోస్ట్ పోయిందనుకోండి పిల్లలకి ఇక ఎక్కువ మేము చెప్పుకోవడానికి అవకాశం తగ్గిపోతుంది అనమాట. 2-3 క్లాసులు పూర్తి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెప్పే వాళ్ళకి పూర్తి సామర్థ్యం చెప్పడానికి అవకాశం ఉండదు. అందుచేత 5 క్లాసులు నిలబడాలి, 5 టీచర్లు ఉండాలంటే 60% అనమాట. అందుచేత ఈయన రమణ మేస్టర్ మనకి రాజవరం వచ్చారు, ఎల్వీ రమణ గారు, అలాగే ఇక్కడ తేజస్వి మేడం గారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఇక్కడ. అలాగే ఎన్ ప్రసాద్ అని చెప్పేసి ఇప్పుడు ఇప్పటివరకు నిలబడ్డారు కదా, ఆయన ఎన్ ప్రసాద్ ఎన్నంపట్నం అనమాట. నేను మా ఊరే ఈ ఊరే కాబట్టి నాకు నా పేరు అంతా ఎంత తెలిసిందే. మీ 5 కూడా తేజస్వి మేడం లాస్ట్ ఇయర్ చేశారు. 5 ఇచ్చిన తర్వాత 5 కూడా ఊరికి చాలా నిబద్ధతతో నిజాయితీతో పిల్లలందరూ కూడా మన పిల్లలనే అభిప్రాయానికి ఎప్పుడు పనిచేస్తున్నారు. ఏ ఒక్క మంచి ఫలితాలు రావడానికి పిల్లలకి సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే. ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే. మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు? మీరు వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినుబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే, అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది.
రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే. అవునా కాదా? అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, లోహాలు ఉంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే అనేక విషయాలు తెలుస్తాయి. of modern times. Today's chief guest, Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu, is requested to give the keynote address. Ladies and gentlemen, put your hands together and welcome today's chief guest, Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu, is requested to address the gathering. కానీ రాయి వల్ల ఏమవుతుంది? కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులు ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం. మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. భవిష్యత్తుకు ఎలాంటి ప్రణాళికలు మనం రూపకల్పన చేసుకోవాలి అనే విషయాన్ని మనం చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమైనప్పుడు గౌరవనీయులు డాక్టర్ మహేంద్ర దేవ్ గారు, చైర్మన్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ పీయూష్ కుమార్ గారు, రెస్పెక్టెడ్ జలలీన్ టాఫిసీ, చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, ప్రొఫెసర్ సంజీవ్ కుమార్, ప్రొఫెసర్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ లోకనీతి Center for the Study of Developing Societies, Dr. M. Prakashamma, Public Health Specialist, Director of Answers, Hyderabad, Dr. Subhashini Jalota, Founder, Maina Mahila Foundation, Dr. Rajiv Acharya, Research Advisory Board Population Council, Dr. Subramanyam, former Joint Director Population Research Center, Visakhapatnam. And also we are all gathered here, especially community development program officers, different NGOs, central administrators and supervisors, medical front side, gynecologists, medical officers, ASHA workers, ANM, NGOs, program officers, school assistants, district education officers, faculty and directors, universities and also colleges. Especially faculty members from All India Institute of Medical Science, Katuri Medical College, GGH, and also self-help groups. We are all here. ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం.
ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి